ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం. అన్ని జనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తును గూర్చిన మాట అనగా యోషియా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరంలో నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరో నెకో దండను గూర్చిన మాట. డాలును కేడెమును స్థిరపరచుకొనుడి, యుద్ధమునకు రండి, గుర్రములను కట్టుడి, రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి, శిరస్త్రాణములను ధరించుకొనుడి, ఈటలకు పదును పెట్టుడి, కవచములు వేసుకొనుడి. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోచున్నారు, వెనుక తీయుచున్నారు, వారి బలాఢ్యులు అపజయం నొందుచున్నారు, తిరిగి చూడక వేగిరముగా పారిపోచున్నారు. ఎడు చూసిన భయమే. యెహోవా మాట ఇదే. త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు, బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు. ఉత్తర దిక్కున యూఫ్రటీసు నదీ తీరమందు వారు తొట్టిల్లి పడుచున్నారు. నైలు నదీ ప్రవాహం వలె వచ్చునితడెవడు? ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తీల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది. దాని జలములు తణుకున్నట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణమును దాని నివాసులను నాశనము చేసేదను. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరుడి. డాళ్లు పట్టుకొను కూషీయులను, పూతీయులను, విలుకాడైన లూదీయులను బయలుదేరవలను. ఇది ప్రభువును సేనలకు అధిపతినకు యెహోవాకు పగదీచు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కడుపార తినును, అది తనివి తీర రక్తము త్రాగును. ఉత్తర దేశంలో యూఫ్రటీసు నది యొద్ద ప్రభువును సేనలకు అధిపతినకు యెహోవా బలి జరిగింపబోచున్నాడు. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్లి గుగ్గిలము తెచ్చుకొనుము. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలుగదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడును. నీ రోదన ధ్వని దేశమందంతటా వినపడుచున్నది. బలాఢ్యులను తగిలి కూలుచున్నారు, ఒకరి మీద ఒకడు పడి అందరూ కూలుదురు. బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతము చేయుటను గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తులో తెలియజేయుడి, మిగ్దోలులో ప్రకటింపుడి, నొప్పులోను తహపనేసులోను ప్రకటన చేయుడి. ఏమనగా ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను మింగివేయుచున్నది. మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి. నీలో బలవంతులైన వారేలా తుడుపు పెట్టబడుచున్నారు. యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలవకున్నారు. ఆయన అనేకులను తొట్టిల్ల చేయుచున్నాడు. వారు ఒకరి మీద ఒకడు కూలుచులెండి. క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి, మన స్వజనుల యొద్దకు, మన జన్మభూమికి వెళ్ళుదము రండి అని వారు చెప్పుకొందురు. ఐగుప్తు రాజుకు ఫరో యుక్త సమయము పోగొట్టుకుని వాడనియు వట్టి ధ్వని మాత్రమే అని వారచ్చట చాటించిరి. పర్వతములలో తాబోరు ఎట్టిదో, సముద్ర ప్రాంతములలో కర్మెలు ఎట్టిదో నా జీవము తోడు అతడు అట్టి వాడై వచ్చును. రాజును సైన్యులకు అధిపతినకు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నొప్పు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడును. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఐగుప్తు అందమైన పెయ్య, ఉత్తర దిక్కున నుండి జోరీగా వచ్చుచున్నది, వచ్చేయున్నది. పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడల వలె ఉన్నారు. వారే గదా వెనుక తట్టు తిరిగిరి, ఒకడును నిలవకుండా పారిపోయిరి. వారికి ఆపద్దినము వచ్చి ఉన్నది, శిక్షాదినము వారికి ఆసన్నమాయను. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు, బ్రాను నరుకువారి వలె గొడ్డండ్లు పట్టుకొని దాని మీదికి వచ్చుచున్నారు. ఆలకించురి, ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినబడుచున్నది. యెహోవా వాక్కు ఇదే. లెక్కలేని వారై మిడతల కన్నా విస్తరింతురు, చొరశక్యము కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడను, ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడను. ఇశ్రాయేలు దేవుడును సైన్యులకు అధిపతినకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నోలో నుండు ఆమోను దేవతను, ఫరోను, ఐగుప్తును, దాని దేవతలను, దాని రాజులను, ఫరోను అతనిని ఆశ్రయించి వారిని నేను దండించుచున్నాను. వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని, అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తరువాత అది మునుపటి వలనే నివాస స్థలమగురు. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడవైన యాకోబు, భయపడకము, ఇశ్రాయేలు జడియకము. దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను, వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నెమ్మలించి నెమ్మది నొందును. నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టిదునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను, నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు.